ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుడు మీకు ఏమి ఇవ్వాలో ఆయన ఆలోచన చేసి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఈ మాటలను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు అందించే ఆత్మీయ ఆహారము ఏంటంటే, అందరికంటే నిన్ను హెచ్చించే దేవుడు. అందరికంటే నిన్ను హెచ్చించే దేవుడు. దేవుని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే, పనికిరాని మాటలు పోయి దేవుని మాటలు ప్రతిధ్వనించాలి మన లోపల. కాబట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు ఎప్పుడు నీవు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే. కాబట్టి మనము సంతోషపరిచే వారంగా దేవునికి కనబడాలి. పరలోకంలో ఉండే ప్రభువు నీ దగ్గరికి దిగి వస్తాడు ఎప్పుడు నీవు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని వాక్యములు వింటూ ఉంటే, అప్పుడు ఎవరు వస్తారంట నీ దగ్గరికి? ఆ పరలోకములో ఉన్న దేవుడు దిగి నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన ఆజ్ఞను పాటిస్తే ప్రభు అంటాడు, నీవు ఏది అడిగినా నేను అది ఇస్తాను. మనము ఆయన ఆజ్ఞను పాటించాలి. అప్పుడు మనం అడిగిందంతా కూడా దేవుడు ఇస్తాడు. నీ పరిస్థితులను చూసి ఎందులో నిన్ను హెచ్చించాలో అందులో ఆయన హెచ్చిస్తూ వెళుతూ ఉంటాడు. నీ పరిస్థితులను మొదట చూస్తాడు. నీవు ఎందులో తక్కువైపోయావో దానిని బట్టి దేవుడు నిన్ను దాంట్లో హెచ్చించాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను. నీకు సొంత ఇల్లు లేదా? ఇల్లు ఇస్తాడు. అది ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. నీకు డబ్బు లేదా? డబ్బు ఇస్తాడు. అది ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. నీకు సమాజంలో పేరు లేదా? ఆ పేరును నీకు ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. ఇంకా దేంట్లో హెచ్చించాలో దాంట్లో నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. అది కాకుండా నీవు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీ బంధువులందరిలో కూడా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఈ మాటలు వింటున్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, అన్నిట్లలో నన్ను హెచ్చించాలి అని మీరు ఆశిస్తూ ఉన్నారు. మీ కోరికలు సఫలమవునుగాక. అందరనండి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు నీకున్నాడని నీవు గమనించాలని కోరుతూ ఉన్నాను. అందుకే బైబిల్లో 2 Samuel 8th chapter 18th verse, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో దావీదు ఇలా అంటాడు. దావీదును హెచ్చించాడు ఎవరు? దేవుడు. అందుకు దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను ప్రభువా అని అంటున్నాడు. అనగా దావీదు యొక్క పరిస్థితి కూడా నీలాగే ఉంది. కానీ దేవునికి దావీదు హృదయానుసారుడైపోయాడు. అనగా దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? పైన ప్రేమిస్తున్నావా? చాలామంది దేవుణ్ణి నోటితో
స్తుతిస్తారు, కానీ హృదయంతో దేవుని స్తుతించరు. ఎవరైతే హృదయంతో స్తుతిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడనంటే తనను ఎంతగా హత్తుకున్నాడో, ఎంతగా దేవుని మాటకు లోబడ్డాడో దీనిని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అంతగా దేవుడు దావీదును హెచ్చించాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఇంతగా హెచ్చించడానికి నేనేం చేశాను అని అంటున్నాడు. ఈ రోజున నీవు కూడా అదే అనుకుంటావు. నన్ను ఎందుకు దేవుడు హెచ్చించడం లేదు? నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నాను కదా, నేను రెగ్యులర్గా దేవుని మాటలు వింటున్నాను కదా, రెగ్యులర్గా పరిచర్య చేస్తున్నాను కదా, నాలో ఉన్నది లోటు ఏంటి అంటే నీవు మనుషులకు కనబడడానికి చేస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి కుమారుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనుషులు చూసేటట్లు నీవు చెయ్యకు. ఎవరు చూడాలి? నిన్ను దేవుడు చూడాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో నీవు అందరికంటే ఎక్కువగా హెచ్చించబడాలి అంటే ఏమవ్వాలి? దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడా? ఒక ప్రశ్న. నువ్వు దేవుణ్ణి ఎరిగావు, కానీ దేవుడు నిన్ను ఎరిగాడా అంటే చూస్తున్నాడా? నీ గురించి తెలుసా? ఈరోజు ఒక పెద్ద ప్రశ్న ఇది. కాబట్టి దేవునికి స్తోత్రం. నీవు దేవుణ్ణి ఎరిగి ఉండడం కాదు, ఆ యేసయ్య నిన్ను ఎరిగి ఉండాలి. అప్పుడు నీవు హెచ్చించబడతావు. కాబట్టి నీవు దేవుడు నిన్ను గుర్తుపట్టేటట్లు నీవు ఆయనను ప్రేమించాలి, ఆయనను హత్తుకోవాలి. అప్పుడు దేవుడు ప్రతి విషయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఇంకొక వాక్యం కూడా ఉంది, ఆయన నమ్మిన వారిని తలగా పెడతాడంట, కానీ తోకగా పెట్టాడంట. కాబట్టి నీవు తలగా ఉండాలని, నీవు హెచ్చింపబడాలని, నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలని, నీలో తగ్గింపు కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరికంటే నిన్ను హెచ్చించే దేవుడు నీకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.